హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. నేను హోస్ట్ అక్షర విహారీ. మనం ఎక్కడైనా వర్క్లో జాయిన్ అయినా లేదా ఇంకో కంపెనీకి ఎక్కడైనా స్విచ్ అయినా ఇమీడియట్గా మనం ఫేస్ చేసే ప్రాబ్లం అక్కడ అడ్జస్ట్ అవుతామా లేదా అని ఇబ్బంది పడుతూ ఉంటాం. అయితే టీమ్ లీడర్ ఎలా ఉంటారు, మేనేజర్ ఎలా ఉంటారు, ఇలాంటి ప్రెషర్స్ తోటి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. లేదా మనలోనే ప్రాబ్లం ఉండొచ్చేమో, మనకి గుర్తించలేకపోతున్నాం. అయితే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి, ఒక టీమ్ మెంబర్గా అందులో అడ్జస్ట్ అవ్వాలి అంటే అసలు ఎలా ఆలోచించాలి, ఏం చేయాలి? అయితే వీటన్నిటి గురించి మనకి విత్ ఎగ్జాంపుల్స్ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎంవిఎన్ కశ్యప్ గారు రెడీగా ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్. హలో అండి. హౌ ఆర్ యూ? డూయింగ్ ఫెంటాస్టిక్, టాప్ క్లాస్. సార్ అప్కమింగ్ ఈవెంట్స్ ఏమున్నాయి? 2 ప్రోగ్రామ్స్ అండి, వెరీ పవర్ఫుల్ 2 days ప్రోగ్రామ్స్. ప్రోగ్రామ్ నెంబర్ 1 మేలో ఉంటుంది, 2 days. దాని పేరు బిజినెస్ గ్రోత్ సైకాలజీ. బిజినెస్ని గ్రో చేసుకోవాలనుకున్నా, లైఫ్లో ఎదగాలనుకున్నా, ఒక పవర్ఫుల్ లీడర్గా ఎదగాలనుకున్నా, వీటన్నిటి గురించి సైకాలజికల్ స్ట్రాటజీస్ నేర్పించే ప్రోగ్రామ్ బిజినెస్ గ్రోత్ సైకాలజీ. మేలో 2 days ఉంటుంది, ఆఫ్లైన్ యాజ్ వెల్ యాజ్ ఆన్లైన్, 2 modes అవైలబుల్. దెన్ జూలైలో ఎనీవన్ కెన్ అటెండ్. బిజినెస్లో ఉన్న వాళ్ళైనా సరే ఎవరైనా అటెండ్ అవ్వగలిగిన ప్రోగ్రామ్ బీ అన్షేకబుల్. మన మైండ్ని చెక్కు చెదరని మానసిక దృఢత్వం, మానసిక స్టెబిలిటీ ఎలా సంపాదించుకోవాలి అని నేర్పించబడే ప్రోగ్రామ్ బీ అన్షేకబుల్. అది జూలైలో ఉంటుంది. అది కూడా 2 days ప్రోగ్రామ్. అది కూడా ఆఫ్లైన్లోనూ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ ఆన్లైన్లో కూడా ఉంటుంది. ఓకే సార్, నేను ఇందాక ఇచ్చిన ఇంట్రొడక్షన్ బేస్డ్, ఇప్పుడు ఎనీ కైండ్ ఆఫ్ ఆర్గనైజేషన్ అయినా అక్కడ ఒక లీడర్ ఉంటారు. ఆ లీడర్ ఫేస్ చేసే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే టీమ్ మేనేజ్మెంట్. ఎట్లాంటి టీమ్ మెంబర్నైనా ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అయితే గుడ్ టీమ్ అని అనిపించుకుంటారు అనేది చాలా మందికి ఉండే బిగ్గెస్ట్ క్వశ్చన్. బికాస్ ఎట్లాంటి వర్క్ ఎన్వైర్న్మెంట్లో అయినా హ్యాపీగా పీస్ఫుల్గా వర్క్ చేయాలని ఎవరైనా అనుకుంటారు. అయితే ఇలా అంత ఈజీగా అందరూ చేయలేరు. సో అసలు ఎట్లాంటి స్ట్రాటజీ ఫాలో అయితే ఇదంతా పాసిబుల్ అవుతుంది అంటారు? మీరన్నట్టు లీడర్ యొక్క గొప్పతనం ఎక్కడ తెలుస్తుందయా అంటే, తను ఒకటి కంపెనీని స్ట్రాటజికల్గా ఎలా నడిపిస్తున్నారు, సెకండ్ ఇది జరగాలి అంటే తన టీమ్ని తను ఎలా నడిపిస్తున్నారు. ఏ లీడర్ అయితే తన టీమ్ని, టీమ్ మెంబర్స్ అందరినీ ఒకే పాత్లో నడిపించగలుగుతారో, అంటే కంపెనీ ఓరియంటెడ్ గోల్ మీదకి ఎప్పుడైతే ఇన్స్పైర్ చేయగలుగుతారో, ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారో, ఆ టీం యొక్క పర్ఫార్మెన్స్ చాలా బెటర్గా ఉంటుంది. లీడర్కి సక్సెస్ చాలా ఫాస్ట్గా వస్తుంది. కానీ మీరన్నట్టు టీమ్ని మేనేజ్ చేయటం, ఒక 10 మందిని కలిపి కంపెనీకి వర్క్ చేయించటం, ఒక టీమ్గా ఒక స్ట్రాంగ్ టీమ్ని తయారు చేయటం లీడర్స్ ఉన్న ఛాలెంజెస్లో అతిపెద్ద ఛాలెంజ్ అండి. రైట్, ఈ వీడియోలో మనం దాని గురించి మాట్లాడుకుందాం. అయితే అసలు టీం వర్క్ ఎంత గొప్పది, మనం టీంలో పనిచేస్తే ఎంత అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు నా దగ్గర ఒక టిష్యూ పేపర్ ఉందండి. ఓకే అండి, ఇది ఒక పర్సన్ అనుకోండి. ఈ టిష్యూ పేపర్ ఒక్కటిగా ఉంటే చాలా వీక్గా ఉంటుంది. రైట్, దీన్ని చింపేస్తే చినిగిపోతుంది. దీన్ని డ్యామేజ్ చేయటం చాలా ఈజీ ఒక్కటిగా ఉంటే. కానీ ఒక టీమ్గా ఉంటే, ఇటువంటి ఎంతో మంది వ్యక్తులు కలిసి ఒక టీం లాగా ఉంటే ఏది దీన్ని డ్యామేజ్ చేయండి చూద్దాం. అంత ఈజీయా? మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఒక్కడిగా పని చేస్తే మీ గ్రోత్, మీ కంపెనీ గ్రోత్ చాలా వీక్గా ఉంటుంది. కలిసి పని చేస్తే గ్రోత్ పీక్లో ఉంటుంది. మీ కంపెనీ గ్రోత్ వీక్గా ఉందా, పీక్లో ఉందా? పీక్లోకి వెళ్ళాలి అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఏకైక బ్రహ్మాస్త్రం టీం వర్క్ అండి. మీరు గమనిస్తే దీంట్లో ప్రతి ఒక్క పర్సన్ వీకే అనుకుందాం. ఇప్పుడు ప్రతి టిష్యూ పేపర్ చాలా వీక్గా ఉంది కదండి, రైట్? అంత పెద్ద స్ట్రెంగ్స్ ఏమి ఉండవు. అందరూ వీక్గా ఉన్న వ్యక్తులైనా సరే, అంటే అందరికీ అంత టాలెంట్ లేదు, అంత కెపాబిలిటీ లేదు, అంత కెపాసిటీ లేదు, అంత పర్ఫామ్ చేసే ఎబిలిటీ లేదు అనుకుందాం ఒక నిమిషం. అంటే అందరూ వీక్గా ఉన్నా సరే, కానీ కలసిగట్టుగా చేస్తే స్ట్రాంగ్ అవుతారు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి.
మన వీక్నెస్ అవతల వాళ్ళ స్ట్రెంగ్త్తో సపోర్ట్ చేయబడితే దాన్ని టీం అంటామండి. టీం అంటే అర్థం ఏంటి? నాకు ఒక వీక్నెస్ ఉంది, నా టీం మెంబర్ దానికి సపోర్ట్ చేస్తాడు, నా టీం మెంబర్కి ఇంకొక వీక్నెస్ ఉంది, దాన్ని నేను నా స్ట్రెంగ్త్తో సపోర్ట్ చేస్తా. అలా ఒకళ్ళ వీక్నెస్లకు ఇంకొకళ్ళని సపోర్ట్ చేసుకుంటూ కలిసి స్ట్రాంగ్గా తయారై కంపెనీని ముందుకు తీసుకెళ్ళాలి. అది టీం వర్క్ అండి. ఆ యూనిటీ ఉండాలి. అయితే ఇది యూనిటీ కదండి. అయితే టీం వర్క్ ఎందుకు జరగదు? ఆర్ తక్కువ పర్సెంట్ మాత్రమే టీం వర్క్ జరుగుతుంది, 100% టీం వర్క్ ఎందుకు జరగదు? 3 రీజన్స్ అండి. ఏ లీడర్ అయితే ఈ 3 రీజన్స్ని అడ్రస్ చేస్తారో, ఈ 3 ఛాలెంజెస్ని అడ్రస్ చేయగలుగుతారో వాళ్ళు స్ట్రాంగ్ టీంని బిల్డ్ చేయగలుగుతారు. ఛాలెంజ్ నెంబర్ 1, ఒక్కొక్కళ్ళకి టీంలో ఇండివిజువల్ గోల్స్ ఉంటాయి తప్ప కంపెనీ గోల్స్ ఎక్కువగా ఉండవు. అంటే వాళ్ళ గ్రోత్ మీదే వాళ్ళు ఫోకస్ చేస్తారు తప్ప కంపెనీ గ్రోత్ మీద ఫోకస్ చేయలేకపోవటం టీంని బ్రేక్ చేయగలిగే ప్రాబ్లం. నెంబర్ 1. నెంబర్ 2, టీంలో ఒకళ్ళ మీద ఇంకొకళ్ళకి జెలసీ ఉండటం. ఒకళ్ళ మీద ఒకళ్ళకి జెలసీ ఉండటం. 3rd పాయింట్ చాలా పెద్ద క్రిమినల్. ఈ పాయింట్, నేను చెప్పే పాయింట్ పెద్ద క్రిమినల్. ఇది టీంని బ్రేక్ చేసే క్రిమినల్. దాని పేరే ఈగో అండి. ఏ టీంలో అయితే ఈగోలు బోర్డర్లో ఉంటాయో, ఏ టీం మెంబర్స్ మధ్య అయితే జెలసీ ఎక్కువగా ఉండదో, ఏ టీం అయితే కంపెనీ ఓరియంటెడ్ గోల్స్తో పనిచేస్తుందో ఆ టీం చాలా స్ట్రాంగ్గా, అకౌంటబుల్గా ఉంటుంది. స్ట్రాంగ్ టీం చేయటమే పెద్ద ఇది కాదండి. అకౌంటబుల్ టీం అంటే అర్థం ఏంటంటే బాధ్యత వహించే టీం మెంబర్స్ ఉండటం. కానీ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు టీంలో మన ఇద్దరం ఒక టీంలో ఉన్నామండి. మీరంటే నాకు జెలసీ. మీరు గ్రో అవుతుంటే నేను సహించగలనా? జెలసీ ఉంటే కష్టం కదా. మీరు ఎప్పుడు తప్పు చేస్తారా అని నేను వెయిట్ చేస్తుంటా. మీరు ఎప్పుడు తప్పు చేస్తే దాన్ని టామ్ చేయడానికి నేను రెడీగా ఉంటా. దీనివల్ల మనిద్దరి మధ్య జెలసీ వల్ల ప్రాబ్లం మనిద్దరికే కాదండి, కంపెనీకి ఎఫెక్ట్ అవుతుంది. రైట్. నెంబర్ 2, జెలసీ వల్ల వచ్చే అతిపెద్ద ఛాలెంజ్ ఏంటంటే, మీరు ఒక మంచి ఐడియా ఇస్తే, ఒక మంచి ప్రపోజల్ పట్టుకొస్తే ఏదో ఒక రీజన్ చెప్పి నేను అపోజ్ చేస్తా. ఎందుకంటే మీరు గ్రో అవ్వటం నాకు ఇష్టం లేదు. దానివల్ల డ్యూరేషన్ పెరుగుతుంది, ప్రొడక్టివిటీ తగ్గుతుంది. అబ్సల్యూట్లీ అండి. చాలా చాలా బాగా చెప్పారండి. వర్కింగ్ అవర్స్ టైం ఎక్కువ చేయాల్సి వస్తుంది, కానీ యాక్టివిటీ ఉంటుంది తప్ప ప్రొడక్టివిటీ ఉండదు. యువర్ గెటింగ్ ఇట్. జెలసీ మై డియర్ ఫ్రెండ్స్. జెలసీ ఎందుకు వస్తుందా అంటే సెల్ఫ్ రెస్పెక్ట్లో లోపాల వల్ల జెలసీ క్రియేట్ అవుతుంది. యాజ్ ఎ లీడర్గా దాన్ని తీసేయగలగాలి. ఇందాకన్నట్టు 3rd పాయింట్ ఆర్ 2nd పాయింట్ ఇందాకన్నట్టు ఈగో అండి. ఈగో వల్ల ఏమవుతుందంటే, ఏ టీం మెంబర్స్ మధ్య అయితే ఈగో వస్తుందో వాళ్ళకుండే మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే వాళ్ళ తప్పులు వాళ్ళు యాక్సెప్ట్ చేయరండి. అప్పుడు ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఒక టీం కలిసి ఒక ప్రాజెక్ట్ చేయాలి, ఆ ప్రాజెక్ట్ అనుకున్నంతగా ముందుకు పోవట్లా, లేదా ఫెయిల్యూర్ దశకి ఇదవుతుంది. ఒక టీం మీటింగ్ లో కూర్చొని ఏం జరుగుతుంది, ఎక్కడ తప్పులు జరుగుతున్నాయని కూర్చుంటే ఆ మీటింగ్ ఎలా ఉంటుందంటే, నాది తప్పు కాదు నీది తప్పు, నా డిపార్ట్మెంట్ నుంచి నేను అన్ని కరెక్ట్గానే చేశా, నా తరపు నుంచి నేను కరెక్ట్గానే ఉన్నా, కానీ నువ్వు కరెక్ట్గా లేవు. ఇక్కడ ఏం జరుగుతోంది? టీమ్ గేమ్ ఉందా, బ్లేమ్ గేమ్ నడుస్తుందా? ఒక కంపెనీ ఎదగాలి అంటే టీమ్ గేమ్ ఉండాలండి. కానీ ఏ టీం మెంబర్స్ మధ్య ఈగో ఉంటుందో అది బ్లేమ్ గేమ్ గా మారుతుంది. అబ్సల్యూట్లీ అండి. అది చాలా చాలా డేంజరస్ మెంటాలిటీ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ వర్డ్. ప్రాబబ్లీ దీని మీద మనం ఒక వీడియో చేద్దాం. చాలా చాలా డేంజరస్ మెంటాలిటీ అండి. సో యాజ్ అ లీడర్ పని ఏంటయా అంటే ఈ ఈగోని డైల్యూట్ చేయటం పని. తీసేయటం కాదు, డైల్యూట్ చేయాలి. ఎక్కడ వరకు ఉంచాలో అక్కడ వరకు ఉంచాలి. 2nd, జెలసీని తీసేయగలగాలి. ఈ 2 ఎప్పుడైతే తీసేయబడతాయో అప్పుడు టీంని కంపెనీ ఓరియంటెడ్ గోల్ మీద మనం ఫోకస్ చేయించగలగచ్చు.
సెల్ఫ్ గోల్ మీద ఫోకస్ చేస్తే వాళ్ళు గ్రో అవుతారు తప్ప కంపెనీ మాత్రం గ్రో అవ్వదు. సో మీరన్నట్టు బిల్డింగ్ అ టీమ్ ఈజ్ నాట్ ఈజీ అండి. దట్టు జస్ట్ స్ట్రాంగ్ టీం కాదు, ఒక అకౌంటబుల్ టీంని బిల్డ్ చేయటం ఈజీ కాదు, కానీ ఎట్ ద సేమ్ టైం ఇంపాసిబుల్ కూడా కాదు. ఏ లీడర్కి అయితే సైకాలజీ మీద గ్రిప్ ఉంటుందో, ఎందుకంటే ఇవన్నీ హ్యూమన్ రిలేటెడ్ ఛాలెంజెస్ అండి. ఈగో, జెలసీ ఇవన్నీ హ్యూమన్ రిలేటెడ్ ఛాలెంజెస్. ఏ లీడర్కి అయితే సైకాలజీ మీద గ్రిప్ ఉంటుందో వీటిని చాలా సింపుల్గా మిటిగేట్ చేయగలరు, చాలా సింపుల్గా సాల్వ్ చేయగలరు. బిజినెస్ గ్రోత్ సైకాలజీ ప్రోగ్రాంలో నేర్పించే స్ట్రాటజీస్లో వన్ ఆఫ్ ద స్ట్రాటజీస్ ఇదే అండి, ఒక అకౌంటబుల్ టీమ్ని ఎలా బిల్డ్ చేయాలి. సో టీమ్ జెలసీ ఉండకూడదు, ఈగో ఉండకూడదు, టీమ్ మెంబర్స్ అందరూ కంపెనీ గోల్కి పనిచేయాలి. ఇది చేయించాల్సిన బాధ్యత, డ్యూటీ లీడర్దే. అలా చెయ్యగలిగితేనే వాళ్ళని లీడర్ అంటాం. సరే, ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్స్ ఎంత డేంజరస్ మెంటాలిటీ ఉంది అంటే, ఒక టీంలో అందరూ బాగానే ఉన్నా ఒక్క పర్సన్కి ఈగో ఉంటే దట్ ఈస్ ఎనఫ్ టు బ్రేక్ ద టీమ్. ఓ ఎస్ అండి, వెరీ వెల్ సెడ్ అండి. ఇప్పుడు ఇంట్లో 10 మంది ఉన్నారు, ఒక్కళ్ళ కరోనా వస్తుందాలుగా. సిమిలర్లీ ఒక్క వ్యక్తికి ఈగో, వెరీ గుడ్ ఎగ్జాంపుల్ అండి, ఒక్క వ్యక్తికి ఈగో బోర్డర్ దాటిందా, ఒక్క వ్యక్తికి జెలసీ బోర్డర్ దాటిందా, ఒక్క వ్యక్తి సెల్ఫిష్ గోల్స్తో పనిచేస్తున్నాడా, దట్స్ ఇట్. ఆ టీం కొలాప్స్ అవ్వటానికి ఎంతో కాలం పట్టదండి, ఎంతో కాలం పట్టదు. అటువంటి టీంతో ఏదో చిన్న చిన్న గోల్స్ రీచ్ అవ్వచ్చు తప్ప కంపెనీ గ్రోత్ ఒక 10 times ముందుకెళ్ళాలి అంటే ఆ టీంతో ముందుకెళ్ళటం కుదరదు. సో చూసారు కదా, ఒక వర్క్ అట్మాస్ఫియర్లో టీమ్ మెంబర్గా మనం ఎలాంటి స్ట్రాటజీ వాడాల్సి ఉంటుందో సార్ చెప్పారు. సో సార్ చెప్పిన ఈవెంట్స్కి ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్న డిస్ప్లే నెంబర్కి కాంటాక్ట్ చేయండి, ఎన్రోల్ చేసుకోండి.